అందశ్రీ చనిపోవడం ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా పరిచయం. ఏడ కలిసి హనుమంతన్న తెలంగాణ గురించి మనం ఫైట్ చేయాలన్నా అన్యాయం జరుగుతుందని చెప్పిన వ్యక్తి. అందశ్రీని నిజంగా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందశ్రీ అని కాదు, అందశ్రీతో పాటు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో, తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించారో, తెలంగాణ అభివృద్ధి ఏందని చెప్పినటువంటి అందశ్రీ పాట ఇది రాష్ట్ర పాటగా మిగిలింది. పాట ఏంది? జై తెలంగాణ, జై జై తెలంగాణ అనేది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది కార్యక్రమం చేసే ముందు ఈ పాట. అదేవిధంగా నేషనల్ సాంగ్ జనగణ మన అధినాయక, అది నేషనల్ సాంగ్. మన రాష్ట్రాన్ని పార్టీని సాక్రిఫైస్ గుర్తించిన అందశ్రీని ఎవరు మరవరు. తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారికి కోరుతా, అయ్యా అన్ని చేసినావు, పాట రాయించినావు, అందశ్రీ చనిపోయిండు, కానీ అందశ్రీ వచ్చే తరం వరకు తెలవాలంటే ఎట్లా తెలవాలి? పాటతో పాటు ఆయన విగ్రహం కూడా పెడితే వచ్చిన ఏ ఊరికి వెళ్ళి అదే ప్రతి ఊర్లో అందశ్రీ ఉన్నది, అరే ఈయననే అందశ్రీ అని వచ్చే తరం వారికి తెలవాలి. దాంతో వచ్చే తరం వారు కూడా దేశం గురించి భక్తి పెరుగుతుంది, దేశం గురించి త్యాగం చేయాలనే ఆలోచన వస్తుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా నా మంచి మిత్రుడు చనిపోవడం నాకు చాలా బాధాకరం. నేనే కాదు, విద్యార్థులందరూ బాధపడుతున్నారు, ఎంత మంచి పాట వాడిని రాదు. కనుక ఆయన గుర్తింపు ఉండాలంటే ఆయన విగ్రహం తప్పనిసరిగా పెట్టాలి, వచ్చే తరం వారికి తెలవాలని చెప్తూ, ముఖ్యంగా ఈ ఆలోచన ఏది స్టాచ్యూ పెట్టే ఆలోచన నేను ముఖ్యమంత్రికి చెప్తాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి గారు మంచిగా ఆదుకొని వాళ్ళ భవిష్యత్తులో వారికి న్యాయం చేయమని కోరుతా. ఏదైనా జై తెలంగాణ, జై జై తెలంగాణ. నమస్కారం. అందశ్రీ గారి లేని లోటు యావత్ సమాజం ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఆ బాధను కూడా ఎవరు కూడా తీర్చలేదు. వాళ్ళ కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు సమాజానికి తీరని లోటు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి వ్యక్తి. సుదీర్ఘకాలంగా వారి పాటలతోటి, వారి మాటలతోటి, వాళ్ళ చర్యలతోటి యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి. అట్లాగే తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట ఇలా రాష్ట్ర గీతం అంటే ఒక గొప్ప, అంటే మొత్తం చరిత్రను ఒక పాట ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా దురదృష్టం భగవంతుడు వారు తీసుకెళ్ళింది, కానీ వారి ఉంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, ఏవైతే రకరకాల సంఘటనలు దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయో, వాటన్నిటిని కూడా రూపుమాపడం కోసం మేము వాస్తవంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మరి లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే యావత్ సమాజం మొత్తం కూడా చల్లగా ఉండాలి, ఎవరు కష్టాల్లో ఉండొద్దని, అందరి దుఃఖాలు తెలంగాణ రాష్ట్రం రావడం తీరాలని కింద ఒక తపన పడ్డ వ్యక్తి. మళ్ళీ మనం అటువంటి మనిషిని చూడలేము. సో చాలా బాధాకరమైన సంఘటన. ఈ మధ్య కాలంలో వాస్తవంగా వారికి రాష్ట్ర స్థాయిలో పదవిని ఆఫర్ చేసినప్పుడు కూడా వారు వద్దు నాకని తిరస్కరించారు. అంటే ఏ పదవి కూడా తీసుకోలేని పద్ధతిలో వారు ముందుకు రాలేదు. స్వయంగా నేను మాట్లాడినాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేకపోవడం తీరని లోటు. మరి వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటాయి. 100% ఈ రోజున వారి యొక్క అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాల్యూట్ ద్వారా ఇప్పుడు మనం గౌరవించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకోటి వారి కుటుంబ సభ్యులకు వాళ్లకు మళ్ళీ కూడా మాట్లాడతాం. ఏదన్నా కూడా వారు లేని లోటు అనేది ఎవరు తీర్చలేని, కానీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం చేయడం.
వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. తెలంగాణ వస్తే ఎట్లా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా, తెలంగాణ ఆ, ఉద్యమంకి ఎట్లా ఇది చేయాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక కవితా రూపంలో గొప్ప మేధస్సు ఆయన లేని లోటు తీరింది, ఆయన ఆత్మశాంతి. ప్రముఖ తెలంగాణ విప్లవ కవి అందశ్రీ గారు చనిపోవడం చాలా చాలా బాధాకరం అండి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను తన గొప్ప కవిత్వంతో ఆ, ఒక వాళ్ళ మనోభావాలను, వాళ్ళ గుండెలందరినీ కూడా ఒకటిగా చేసిన వ్యక్తి అందశ్రీ గారు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాట ఏదైతే రాశారో అది నిజంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా తెలంగాణ విముక్తి పోరాటం వైపు కదిలించింది. అది ఈరోజు తెలంగాణ గీతమైంది. ప్రతి విద్యార్థి మరి పాఠశాలల్లో పాడుకునే విధంగా మరి రాసిన ఒక గొప్ప ఆ, కవి అందశ్రీ గారు. నిజానికి స్కూలుకు పోకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఒక గొప్ప కవిగా మారడం అనేది నిజంగా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన ఘట్టం ప్రపంచ చరిత్రలో. సో అలాంటి అందశ్రీ గారు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి రాబోయే రోజుల్లో అందశ్రీ గారు ఏ ఆశయాల కోసం అయితే బతికారో, ఏ ఆశయాల కోసం అయితే తన భావాలకు అక్షర రూపం ఇచ్చి ఆ అక్షరాలనే ఆయుధాలుగా ఈ ప్రపంచంలో ఉండే వెనుకబాటుతనం, పేదరికం వైపు, పేదరికం మీద సంధించారు. ఆ భావాల కోసం నిరంతరం కూడా భారత రాష్ట్ర సమితి పోరాడుతుంది. తప్పకుండా అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి కళలను నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం.